న్యూస్ మీర్పేట హత్య కేసును పోలీసులు ఛేదించారు. వెంకట మాధవిని గురుమూర్తి చంపినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సంక్రాంతి రోజు మాధవిని గురుమూర్తి కిరాతకంగా చంపేశాడు. భార్యాభర్తల గొడవలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన మాధవిని ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు గురుమూర్తి. హత్య తర్వాత బాడీని సూక్ష్మదర్శిని సినిమా తరహాలో డిస్పోజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. వెంకట మాధవి మృతదేహాన్ని 4 ముక్కలుగా చేసిన గురుమూర్తి కాళ్ళు చేతులను కట్ చేసి బకెట్లో వేసి ఉడికించాడు. సాగర్ అందుబాటులో ఉన్నారు మనకి ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సాగర్, ఒక సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమాలో ఏదైతే జరిగిందో సేమ్ అలానే గురుమూర్తి కూడా చేశాడు. సో ఆయనే చెప్పాడు, నేను ఈ సినిమా చూసి ఆధారాలు లేకుండా దొరకకుండా ఇలా చేశానని చెప్పి. ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళ వర్షన్ ఎలా ఉంది? ఆధారాలు ఏమైనా దొరికాయా దీనికి సంబంధించి? ఎస్ మౌనిషా, ఖచ్చితంగా మీర్పేట హత్య కేసులో సంచలన విషయాలు మొదటగా అందరూ ఊహించినట్లే వచ్చిన కథనాల ద్వారానే ఈ విధంగానే చేసినట్లుగా కూడా పోలీసులు దర్యాప్తులో కూడా అదే విషయాలు కూడా బయటపడ్డాయి. సూక్ష్మదర్శిని అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి ఆ సినిమాలో చేసిన విధంగానే బాడీని డిస్పోజల్ చేసే విధంగా కూడా ఆయన నిర్ధారణకు వచ్చి నిర్ణయం తీసుకొని అదే విధంగా కూడా తన భార్యని వెంకట మాధవ్ని అతి కిరాతకంగా హత్య చేసిన అనంతరం కూడా ముక్కలు ముక్కలుగా చేసి ఆ సినిమాలో ఇన్స్పైరింగ్గా తీసుకొని ఆ సినిమాలో జరిగిన సంఘటనల ఆధారంగానే గురుమూర్తి తన భార్యకు సంబంధించిన వెంకట మాధవికి సంబంధించినటువంటి బాడీని ఆధారాలు లేకుండా మాయం చేయాలని చెప్పి ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని కాల్చివేసి చెరువులో బొక్కల పొడిని కూడా కలిపినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే మొదట దాదాపు వారం రోజుల దర్యాప్తులో కూడా ఎట్లాంటి ఆధారాలు లేని పోలీసులకు ఈ కేసు అనేది ఒక మిస్టరీగా మారిన అనంతరం కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇటు క్లూస్ టీమ్ ఆధారంగా పూణేకి సంబంధించినటువంటి అంటే దేశ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని ఫోరెన్సిక్స్ నిపుణుల సలహాలు తీసుకొని కూడా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే వెంకట మాధవికి సంబంధించినటువంటి హత్య ఉదంతాన్ని భర్త ఏ విధంగా చేశాడు, పిన్ టు పిన్ ఏం జరిగింది, హత్య చేసిన అనంతరం కూడా ఈ గురుమూర్తి ఏం చేశాడన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో కూడా కీలక విషయాలకైతే బయటపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే భార్యతో గొడవపడిన అనంతరం సంక్రాంతి పండుగ రోజే భార్య వెంకట మాధవిని గురుమూర్తి హత్య చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించిన సాంకేతిక ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. అయితే భార్యతో గొడవపడిన అనంతరం ఆమె పైన దాడి చేయడంతో ఆమె ఒక్కసారిగా స్పృహ లేకుండా కింద పడిపోయింది. అయితే స్పృహ లేని తన భార్యను ఊపిరాడకుండా చేసి గొంతు నిమిలి మెత్తతో హత్య చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే హత్య చేసిన అనంతరం బాడీని డిస్పోజ్ చేయాలని చెప్పి దాదాపు సూక్ష్మదర్శిని అనే సినిమాను కూడా చూసి దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని బాడీని పూర్తిగా డిస్పోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు గురుమూర్తి. వెంకట మాధవి మృతదేహాన్ని మొదటగా 4 ముక్కలుగా చేసినట్లుగా కూడా పోలీసుల విచారణలో కూడా గురుమూర్తి వెల్లడించారు. కాళ్ళ భాగాన్ని కట్ చేసి కాళ్ళు చేతుల భాగాలను బకెట్లో హీటర్ పెట్టి పూర్తిగా ఉడికించినట్లుగా కూడా ఆయన విచారణలో తెలిపారు. అయితే బకెట్లో నీళ్లు పోసి ఉడికించిన అనంతరం ఆ మాంసపు చిన్న చిన్న ముద్దలను కూడా బకెట్లో నుంచి వాష్రూమ్ ఫ్లష్లో చేసి వాటిని బయటకు పంపించాడు. అనంతరం బొక్కలను కూడా మృతదేహాన్ని ముక్కలనేమో పొయ్యి పైన భారీ కమర్షియల్ సిలిండర్ ద్వారా పొయ్యి పైన పెట్టి దాన్ని పూర్తిగా కాలిపోయే వరకు మాంసపు ముద్దలు బొక్కలపై ఉన్నటువంటి మాంసపు ముద్దలను పూర్తిగా కాలిపోయే వరకు దాని మీదనే పెట్టాడు. ఇంట్లో దుర్వాసన ఎక్కువ వస్తున్న నేపథ్యంలో కొన్ని స్ప్రేస్ని వాడాడు. పూర్తిగా డోర్లన్నీ తెరిచి కూడా ఆ స్మెల్ అంతా బయటికి పోయే విధంగా కూడా చేసినట్లుగా కూడా చెప్పాడు. మృతదేహాన్ని కాల్చే సమయంలో కొన్ని చేతులకు కూడా గురుమూర్తి చేతులకు కూడా కొన్ని గాయాలైనట్లుగా కూడా పోలీసుల విచారణలో బయటపడింది. అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనం చూడొచ్చు, దాదాపు 10 గంటల వరకు ఈ రాక్షస కాండను గురుమూర్తి కొనసాగించినట్లుగా కూడా పోలీసుల విచారణలో బయటపడింది. మృతదేహం కాలిపోతున్న సమయంలో కూడా బయటికి వెళ్లేందుకు ఫ్యాన్లను వేసి పూర్తిగా అన్ని డోర్లు కిటికీలను కూడా తెరిచినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ మొత్తం ఉదంతం నేపథ్యంలో భార్య పైనే అనుమానం వచ్చే విధంగా కూడా పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా కూడా భార్యకు అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలు చేస్తూ పోలీసులను కూడా దర్యాప్తులో తప్పుదోవ పట్టించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం ఘటన పైన సంచలనం సృష్టించినటువంటి ఈ మీర్పేట్ వెంకట మాధవి హత్య కేసులో పోలీసులు చాకచక్యంగా
కొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించారు. FSL రిపోర్ట్ ఆధారంగా కూడా కొన్ని కీలక సంచలన విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి బాడీకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా చేయలేదు. దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలన మిస్టరీ డెత్ కేసుగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే బాడీ అనేది పూర్తిగా లేకుండా చేశాడు. కట్టుకున్న భార్యనే వెంకట మాధవిని 13 సంవత్సరాల వైవాహిక జీవితం, 2 పిల్లలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఒక రాక్షసుడి లాగానే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఒక రాక్షసుడి లాగానే. ఎందుకంటే ఒక్క పీసు భార్యకు మృతదేహానికి సంబంధించినటువంటి ఒక్క పీసు కూడా లేకుండా బాడీని పూర్తిగా మాయం చేయాలని చెప్పి ఒక రాక్షస కాండలాగానే 10 గంటలు భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలను కూడా ఆచూకీ లేకుండా చేసి ఆ బొక్కలను కూడా ఒక ఇనుప రాడుతో చూర్ణం లాగా చేసి బకెట్లో తీసుకెళ్లి చెరువులో కలిపినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు. మొదటగా భావించిన ముక్కలు ముక్కలుగా నరికి పడవేశాడన్న ఆలోచనలే ఉండే, కానీ ఈ పోలీసుల విచారణలో కూడా దర్యాప్తులో కూడా మరిన్ని సంచలన విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఆ సినిమా ఇన్స్పైరింగ్ గా తీసుకొని బాడీని పూర్తిగా ఒక్క ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాడు. ఇది పెద్ద టాస్క్ గా తీసుకున్నటువంటి పోలీసులు కూడా సాంకేతిక నిపుణుల ఆధారంగా సాంకేతిక ఆధారాలు, ఎందుకంటే కోర్టుకి రిమాండ్ తరలించినంతరం కూడా హత్య చేశాడన్న ఆధారాలను చూపించాల్సి ఉన్న నేపథ్యంలో వెంకట మాధవికి సంబంధించినటువంటి పొయ్యిపై జరిగినటువంటి వెంట్రుకలను, శరీర టిష్యూస్తో పాటుగా బ్లడ్కి సంబంధించినటువంటి శాంపుల్ని ఈ 3 ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన అనంతరం క్రైమ్ ఎవిడెన్స్కి సంబంధించినటువంటి వస్తువులు, ఎందుకంటే హత్యకు వినియోగించిన కత్తులను, చెక్క మొద్దును, మిగతా పొయ్యిని, మిగతా హత్యకు సంబంధించినటువంటి వస్తువులు ఏమేమి వాడాడు వాటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని సాంకేతిక ఆధారాల ద్వారా నిర్ధారణకు వచ్చారు. వెంకట మాధవిని ఖచ్చితంగా భర్త గురుమూర్తి హత్య చేశాడన్న ఆధారాలతో సహా రిమాండ్ తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇంత సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో భర్త గురుమూర్తికి ఎలాంటి శిక్ష పడుతుందని చెప్పి యావత్తు ప్రజలు కూడా, ఇటు నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున దీనిపైన ఒక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. పోలీసులు రిమాండ్కి తరలించినంత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.